మార్నింగ్ 7:28 అవుతుంది. ఇవాళ పుకెట్ ఐలాండ్కి వెళ్తున్నాము. ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ ఉంది హోటల్లో. బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ వెహికల్ అయితే ఎక్కేసాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మొత్తం ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఉంది. జస్ట్ అయితే టేస్ట్ చేసినాము. మళ్ళీ ఎగ్ అయితే ఉంది, మళ్ళీ కాఫీ అయితే ఉంది మెయిన్ చాలు. మళ్ళీ పక్కన కప్ కేక్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ జ్యూస్ కూడా ఉంది, మ్యాంగో ఆరెంజ్ అట్లా, పైనాపిల్ ఉంది, టీ కూడా ఉంది. ఇదైతే మా హోటల్ పూల్. మనమైతే చూద్దాము, టైం కుదరట్లేదు. ఇప్పుడైతే మేము ఐలాండ్కి వెళ్తున్నాం, ఫిఫీ ఐలాండ్. అక్కడికి మేమైతే ఫిఫీ ఐలాండ్స్ చూద్దామని వచ్చినాము. ఇది మొత్తం ఓవరాల్ ప్యాకేజ్. ఇది ఈ ఫస్ట్ స్టాప్ వచ్చేసి మాయా బీచ్కి అయితే తీసుకొచ్చిండు. ఇక్కడ నుంచి లోపల నడుచుకుంటూ వెళ్ళాలా. ఆ ట్రావెలింగ్ చల్ల సముద్రంకి వెనకాల నుంచి ఇట్లా చూడండి బీచ్, మాయా బీచ్. లొకేషన్ అయితే అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది. నిజంగా ఫారెన్కి వచ్చిన ఫీలింగ్ ఉంది. చూపిస్తా. ఏమంటున్నావు చెప్పు. ఫారెన్లో నిజంగా నాకు ట్రోలింగ్ ఎవరు అయిపోయినా కానీ మా పక్కనే ఉంటుందా, దోస్తులు, ఫ్యామిలీ, వీళ్ళు చాలు. ఇక్కడ అయితే స్విమ్మింగ్ అయితే అలౌడ్ లేదు, ఎందుకంటే బేబీ షార్క్స్ అట్లా ఉన్నాయట. అందుకే మాకైతే చేయొద్దని చెప్పారు గవర్నమెంట్ నుంచి బ్యాన్. అందుకని జస్ట్ ఫొటోస్ ఇక్కడ. మంచిగా ఉంది ఆ ప్లేస్. ఎన్నో షూటింగ్స్ అయినాయంట. మంచి షూటింగ్ ఫోటోషూట్ స్పాట్ అయితే. మన హోటల్ నుంచి ఒక 1 అవర్ జర్నీ, మళ్ళీ అక్కడ నుంచి షిప్లో 1 అవర్ జర్నీ. ఇది ఒక ఐలాండ్, ఇంకా 2-3 ఐలాండ్స్ ఉన్నాయి. ఆ ప్లేస్కి అయితే పోదాం. లొకేషన్ ఫిఫీ ఐలాండ్ ప్లేసెస్ ఇవన్నీ. మళ్ళీ ఇంకోటి జేమ్స్ బాండ్ ఐలాండ్ ఉంటుంది, అది వేరే, సేమ్ ఇట్లనే అనిపిస్తుంది. ఇక అది ఇంకోటి. ఇదంతా పుకెట్లో సంబంధించిన ప్లేసెస్. నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ ఐలాండ్ ప్లేస్ అస్సలు మిస్ కాకండి. ఇది వచ్చేసి పుకెట్ స్టేట్. మళ్ళీ క్రాబీ స్టేట్ కూడా బాగుంటుంది. ఇక్కడ అయితే మేము స్నోర్క్లింగ్ అయితే చేస్తున్నాము. ఇట్లా సేమ్ అట్లానే చేస్తున్నాము. ఇక స్విమ్మింగ్ రావాలనేది జాకెట్ వేసుకోవచ్చు. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు వితౌట్ జాకెట్ చేయవచ్చు, ఎందుకంటే సేఫ్టీ మంచిది. హర్షి చూడు, స్మైల్. చాలా పెద్ద సముద్రం, చాలా లోటు అవుతుంది, అందుకనే ఇక్కడ తాళే కట్టుకున్నాం. స్టార్టింగ్లో అయితే కొంచెం భయమైంది, ఆ తర్వాత అలవాటు అయిపోయింది. ఇక భయం ఉన్న దగ్గరనే మనకి ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. మనకైతే గైడ్ కూడా పక్కనే ఉంటారు, ఏమైనా అయినా కానీ సేఫ్టీకి చూసుకుంటారు. మళ్ళీ ఇంకోటి పక్కన చిన్న బోట్లో ఉంది, వాళ్ళు ఇంకా లోపల తీసుకుపోతున్నారు. దానికి సపరేట్ 300 బాట్స్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక మనమైతే ఇక్కడనే చేసుకున్నాం. ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేసిన, మంచి ఎక్స్పీరియన్స్ ఇది. మాకు మంకీస్ చూపిస్తున్నారు. మేమేమనుకున్నామంటే నెత్తి మీద ఇట్లా సైడ్కి అక్కడ ఇక్కడ తిరిగి ఫుల్ అట్లా ఫోటోషూట్ అని మేము అనుకున్నాం. కానీ ఇక ఇట్లా ఒక స్టాప్కి వచ్చి ఆపి చూపిస్తారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ వాళ్ళు కరెక్ట్ చెప్పినారు, మేమే దాన్ని రాంగ్ తీసుకున్నాము. ఇక మనకైతే ఇండియాలో అయితే మస్తు కోట్లు ఉన్నాయి కదా, ఇక వీళ్ళకైతే కొత్తగా ఇట్లా ఆపి చూపిస్తున్నారు. ఇంకో ఐలాండ్కి అయితే వచ్చినాము. ఇక్కడైతే ఫుడ్ తినేసి రమ్మన్నారు.
ఇక మనమైతే ఆపి పోయి తినేసి వద్దాం. మొత్తం ప్యాకేజీలో ఇంక్లూడ్ ఇవన్నీ. మాకైతే బఫెట్ పెట్టినారు మొత్తం ప్యాకేజ్లో. ఓవరాల్ ఇదంతా థాయ్ ఫుడ్. ఇదైతే చికెన్, దాంట్లో ఆలు కూడా వేసినారు, ఆలు క్యారెట్ ఉన్నాయని వేసినారు. ఇక ఓకే, నేనైతే ఫుడ్ ఏదైనా తినేస్తా. ఇదైతే చికెను, వాటర్ మీద పెట్టినారు, ఇక కూల్ వాటర్, మళ్ళీ ఇక టీ అయినా కాఫీ అయినా పెట్టినారు. మళ్ళీ అక్కడనేమో వెజ్ ఉంది, చూపిస్తా. ఇది వైట్ రైస్ ఎట్లా ఉంది, స్టిక్కీ ఉంది కానీ తినేయచ్చు, ఏం కాదు. ఇదైతే బిర్యానీ, మళ్ళీ ఇది చెన్నా దాల్. మొత్తం థాయ్ స్టైల్లో చేసినారు. ఈ ట్రావెలింగ్లో బయటికి పోతే ఇండియన్ ఫుడ్ ఉంటే బెటరే, లేకపోతే కష్టమే. ఇక మనమైతే అడ్జస్ట్ చేసుకొని ఉండాలా. మళ్ళీ నా విషయంకి వస్తే నాకు అదే ఫుడ్ కావాలి, ఇదే ఫుడ్ కావాలని పర్టికులర్ ఏం లేదు. నేను అంత ఫుడ్ కాదు, ఏది ఉంటే అది తినేస్తాను అంతే. 2:40కి రమ్మన్నారు, 2:30 అయిన టైము. ఆన్ టైం అయితే వచ్చినాం. మళ్ళీ లేకపోతే లేట్ అయిపోతే వేరే వాళ్ళకి ప్రాబ్లంగా, అట్లా ఆన్ టైమే రావాలా. మా బోట్ మళ్ళీ ఇంకో ఐలాండ్ అయితే తీసుకొచ్చారు. మా ప్యాకేజ్ వచ్చేసి 1250 బాట్స్ పర్ హెడ్ వచ్చి, ఇక ఇద్దరు కలిపి 2500 బాట్స్ అయితే తీసుకున్నారు. ఇక వేరే వాళ్ళకి ఒక్కొక్కరికి 1500 బాట్స్ ఛార్జ్ చేసినారు, 1600 బాట్స్ ఛార్జ్ చేసినారు. ఇంకొంతమందికి ఎక్కువ, మళ్ళీ లాస్ట్ అయితే 1200 బాట్స్, అట్లా డిఫరెంట్. ఇక మనం ఎంత బార్గెన్ చేస్తే అంత మంచిది. మేము ఇక్కడ నుంచి 4:30కి అయితే స్టార్ట్ అయిపోతాము. 4:30 స్టార్ట్ అయ్యాక మళ్ళీ అక్కడ నుంచి మా రూమ్కి మళ్ళీ 1 అవర్ జర్నీ అయితే చాలానే ఉంది. ఇక మంచి ప్లేస్ చూడాలి అంటే ఇక జర్నీ తప్పకుండా తప్పదు. ఇక మళ్ళీ రూమ్ అయినాక అక్కడ నుంచి మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. మీరు కూడా ఫిఫీ ఐలాండ్, జేమ్స్ బాండ్ ఐలాండ్ ఇట్లాంటి మెయిన్ ప్లేసెస్ ఉంటాయి, అట్లా చూసుకోండి. పుకెట్లో అయితే మీరు పోవాలనుకుంటే పుకెట్లోనే హోటల్స్ వాళ్ళే అరేంజ్ చేస్తారు, లేకపోతే బయట ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ బార్గెన్ చేసి పోండి. ఎండ నార్మల్ ఉంది కానీ హ్యూమిడిటీ కొంచెం ఉంది. మామూలుకి దీనికే గిట్లా అవుతుంది చూడు, అవి అంబ్రెలా పెట్టుకొని కూర్చుండు, గిట్ల ఉంటారు. మళ్ళీ పోవాలిరా ఆడికి, బయట ఎరగాలంటారు దుబాయ్లో. మళ్ళీ అయితే వెనకాల స్పీడ్ బోట్స్ కనిపిస్తున్నాయా, అది పర్ హెడ్ వచ్చేసి వెనకాల జెట్స్కి కనిపిస్తుందా, అది 2005. వెనకాల జెట్స్కి కనిపిస్తుందా అటు సైడ్, అది 1500 బాట్స్ అని అంటారు. ఇక మనమైతే బార్గెన్ చేసి 1800 అట్లా బాట్స్ అయితే మనమైతే అడగవచ్చు. ఇండియాలోనే చాలా ఉన్నామా, మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. సో మేము ఇక్కడ ఉన్నాము కరెక్ట్ బీచ్ మధ్యలో ఇంత మధ్యలో ఉన్నాము. ఐలాండ్కి వచ్చినాము కదా. ఇదైతే ఫుల్ నాన్ సీజను. మొత్తం అసలు ఇండియన్స్ అయితే చాలా తక్కువ, 1% అనిపిస్తుంది మాకైతే. ఎవ్వరు లేదు అసలు. మా బోట్లో అయితే ఒకడు ఇండియన్. మజా వస్తుంది. ఇక మొత్తం ఫారినర్సే, మజా వస్తుంది. మా హోటల్కి అయితే వచ్చినాము. ఇక రిఫ్రెష్మెంట్ కోసము స్నూకర్ అయితే ఆడాము ఒక గేమ్. ఇక బ్లాక్ ఎప్పుడు హౌస్లో కొట్టదురా. ఇదైతే ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్. మళ్ళీ కింద పొద్దున ఊపిస్తుంది కదా, అదొకటి ఉంది. మళ్ళీ జిమ్ యాక్సెస్ అయితే ఉన్నాయి. ఇక లైట్ అయితే చీకటి ఉంది. నేనైతే జిమ్ అయితే చేస్తున్నా లైట్గా, అట్లీస్ట్ వార్మప్ కోసం. అక్కడ కింద అయితే డంబుల్స్ అయితే ఉన్నాయి, ట్రెడ్మిల్ ఉంది, సైక్లింగ్ ఉంది, మళ్ళీ ల్యాట్ పుల్లాన్స్ అయితే చేయవచ్చు. చెస్ట్ బటర్ఫ్లైస్ అయితే వస్తలేదు, లైట్గా చేసామని. ఇదైతే ల్యాట్ పుల్లాన్స్ అయితే ఉంది. ఇక్కడైతే రాడ్ అయితే లేదు, ఏదో లైట్ వార్మప్ అయినా చేద్దామని.
ఎందుకు రా కథ కెమెరా పెట్టి కెమెరా కోసం చేస్తావు అలా చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పుకెట్ వాకింగ్ స్ట్రీట్. టైం వచ్చేసి 10 అవుతుంది ఆల్మోస్ట్. ఇది మనమైతే ఇల్యూషన్ పోదాము, ఫ్రీ ఎంట్రీ ఉంది. ఇది నేను చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అయితే చూసిన, చాలా ఫేమస్ అని అన్నారు. ఇక లోపల చూస్తే ఇట్లుంది, బాగుంది. ఈ వాకింగ్ స్ట్రీట్ వస్తే అస్సలు మిస్ కాకండి, క్రేజీ ప్లేసు. ఫ్యామిలీ కూడా పోవచ్చు, బ్యాచిలర్స్ అట్లా వాళ్ళే పోవాలన్న ఏం లేదు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి.